తాల్లో సొమ్ము కాజేస్తున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు ఆధ్వర్యంలో సిఐసిహెచ్ ఆంజనేయులకు ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సామాన్యులకు తలనొప్పిగా మారిందన్నారు సతీష్ రాజు. కులగణన పేరుతో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కేవీఐసీ అని చెప్పి ప్రజల వేలిముద్రలు వేయించుకుంటున్నారని, దీనివల్ల కొందరి బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులు వారి ప్రమేయం లేకుండా కట్ అవుతున్నాయన్నారు సతీష్ రాజు. మహిళా పోలీసు వాలంటీర్ వీళ్ళు వెళ్తున్నారు ఇంటికి. సచివాలయం పోలీసు వాలంటీర్ వచ్చి కులగణన జరుగుతుంది, కులగణనకి తంబ వేయాలని అంటే నేను తంబేశాను. తంబ వేసిన 10 నిమిషాల్లో నా అకౌంట్ నుండి 9,900 రూపాయలు కట్ అయింది. 9,900 రూపాయలు కట్ అయిన మెసేజ్ చూసి బ్యాంకు వెళ్ళి ఇది 9,900 కట్ అయిందంటే దేనికి కట్ అయిందని చెప్పేసి నేను అడిగితే వాళ్ళు మీరు ఎక్కడైనా తంబేశారా అని అడిగారు. నేను 10 నిమిషాల ముందు తంబేశానండి, సచివాలయం వాళ్ళ స్టాఫ్ వస్తే తంబేశాను అని చెప్తే వాళ్ళు అన్నారు నా తంబ వేయడం వల్లే మీకు 9,900 రూపాయలు కట్ అయింది అని వాళ్ళు వివరణ ఇచ్చారండి. దీన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఈ కంప్లైంట్ కాపీని బ్యాంక్ మేనేజర్ గారు ఇమ్మని అన్నారు. పూజలో పని చేసుకుంటుంటే నేను మెసేజ్ వచ్చింది. మెసేజ్ వస్తే బ్యాంక్కి వెళ్తే డబ్బులు కట్ అయినాయి అంటే సైబర్ నేరగాళ్ళు తీసేసుకున్నారు. మీది వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అంటే ఎక్కడన్నా ఆధార్ కానీ లేకపోతే ఏలుముద్ర కానీ ఎక్కడన్నా వేసారంటే వాలంటీర్లో కులగణనలో 2 రోజుల క్రితం నేను వేసానని చెప్పానంటే నిన్న 31వ తారీఖుని నిన్న మధ్యాహ్నం 12 గంటలకి నా 5,000 పోనీయండి. ఈ వేళ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి చూసుకుంటే లేదు సైబర్ నేరగాళ్ళు తీసేశారు అని పోలీస్